టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటుడు కమీడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 2 కిడ్నీలు పనిచేయకపోవడంతో ఆయనను కొన్ని రోజుల క్రితమే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి డయాలసిస్తో ఆరోగ్యాన్ని నిలుపుకునే ప్రయత్నం సాగింది. అయితే పరిస్థితి క్రమంగా విషమించడంతో ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. చివరికి చికిత్స ఫలించలేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తూ ఫిష్ వెంకట్గా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆయన ఆ చిత్రంలోని తొడగొట్టు చిన్న డైలాగ్తో బాగా పాపులర్ అయ్యారు. తర్వాత వరుసగా బన్నీ, దిల్, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, డీజే టిల్లు తదితర హిట్ చిత్రాల్లో విలన్ పక్కన కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమీడియన్గా ప్రేక్షకులను మెప్పించారు. మొత్తంగా 100కి పైగా చిత్రాలు నటించారు ఫిష్ వెంకట్. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇటీవల ఆయన కుమార్తె మీడియా ద్వారా సహాయం కోరారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్కు సుమారు 50 లక్షల రూపాయలు అవసరమని, ఆ స్థాయిలో ఖర్చును భరించే స్తోమత తమకు లేదని ఆమె కోరారు. పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు స్పందించి ఆర్థిక సహాయం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో 2 లక్షల రూపాయల సహాయంగా అందించారు. అయితే అప్పటికే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో చికిత్స ఫలించలేకపోయింది. ఆయన మృతిపై సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపం తెలియజేస్తున్నారు. తన కామెడీ టైమింగ్తో, వినూత్న పాత్రలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పొచ్చు.